కొంతమంది పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతారు. అసలు నన్ను గదిలిచ్చామంటేనే మామూలుగా ఉండదు, నాకు అసలు ముక్కు మీద ఉంటుంది. ఏంటిది? నా కోపం. అదేం పెద్ద పనితనం అయింది? నాకు అసలు ముక్కు మీదే ఉంటుందని చెప్పుకోవడం ఏమన్నా పనితనమా? అది కాదు. ఆ కోపాన్ని, మిక్కటమైనటువంటి కోపాన్ని తమాయించుకోవడం, నిగ్రహించుకోవడం పనితనం. నేను ఏందనుకున్నావు, అసలు నేను ముక్కు సూడుకుంటాను, అసలు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను అని అంటే, ఉన్నది ఉన్నట్టే మాట్లాడు, దానివల్ల ఏంది ఉపయోగం? నేను అసలు అది కాదు. నిగ్రహం అనేది ఖచ్చితంగా అవసరం. కొంతమంది మిగతా విషయాలు కాదులే కానీ, లోకంలో ఒక సామెత ఉంది, తన కోపమే తన శత్రువు. ఎవరో బయటోళ్ళు కాదు శత్రువు, కొన్నిసార్లు మన కోపమే మనకు శత్రువు. ఆ సంగతి కొంతమంది గుర్తుపట్టరు. ఆ మధ్యకాలంలో ఒక తండ్రి చాలా సంవత్సరాల ఆశ, అది మంచి కారు కొనాలనని కొంచెం కొంచెంగా ధనాన్ని పోగు చేసి కొత్త కారుని తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చాడు, దాన్ని ఇంట్లో పార్క్ చేశాడు. బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని శుభ్రం చేసుకుంటాడు. పొద్దున్న నిద్రలేసిన తర్వాత రోజు కూడా శుభ్రం చేసుకొని దాన్ని నీట్గా అందంగా చూసుకుంటాడు. అయితే తనకు 2 పిల్లలు ఉన్నారు. ఒకడు కొంచెం ఊహ తెలిసిన పిల్లవాడు, ఇంకొకడు చిన్న పిల్లవాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ల లోపు పిల్లవాడు. అయితే ఓ రోజు కారు అంతా శుభ్రం చేసి కొంచెం దూరంగా కూర్చొని వేరే వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటిదాకా ఆ కారు శుభ్రం చేసినవి, ఆ టైర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆ రెంచిని పెట్టి బిగించుకొని అవన్నీ చేసుకొని దూరంగా కూర్చున్నాడు. దూరం కూర్చునేసరికి ఈ కుమారుడు ఇంట్లో నుంచి ఆడుకుంటా బయటకు వచ్చి కొద్దిసేపు ఆ గ్రౌండ్లో అక్కడక్కడ ఆడతా వచ్చి తన దొరికినటువంటి చిన్న శుద్ధ ముక్క అంటే చాక్ పీస్, ఆ చాక్ పీస్ని తీసుకొని ఆ కారు మీద రాస్తా ఉన్నాడు. ఈయన దూరంగా ఉండి రేయ్ అని కేకేసేసరికి వాడు ఉలిక్కి పడినట్టుగా వెనక్కి తండ్రికి వెళ్ళి తిరిగాడు. కారు మీద ఏయో గీతలు మాత్రం కనబడతా ఉన్నాయి. అరే కొత్త కారు, నేను అప్పటికే 1-2 సార్లు నిన్ను హెచ్చరించాను, ఆ కారు దగ్గరకు పోవద్దురా అని హెచ్చరించాను, అయినా సరే వీడు పదే ఆ కారు దగ్గరకు వెళ్తాడు అనని చూసి కోపం వచ్చి కారు మీద ఏదో రాసేసాడు, గీతలు పడ్డాయి అన్న కోపానికి అటు ఇటు చూసి రే అని అరుస్తా ఆ దగ్గరలో ఏదో చిన్న రాయి ముక్క ఒకటి ఉంటే అది తీసుకుని ఇసిరేసాడు. ఎవరికి? వాళ్ళ అబ్బాయికే సరిగ్గా తగిలిన తలకి. ఆంతను పడ్డాడు కింద, అమాంతం పడిపోయాడు. ఆ రాయి కూడా పడింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఊరే అని కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అని చేతలోకి తీసుకున్నాడు, హాస్పిటల్కి పరిగెత్తాడు. వైద్యుల దగ్గర తీసుకెళ్ళి చూపిద్దామని వాళ్ళు చెప్పారు, చచ్చిపోయాడయ్యా. ఏం తగిలింది అంటే, ఏం తగిలింది ఏమైంది అని అంటే ఏం చెప్పట్లా. ఏం తగిలింది అంటే ఏం చెప్పట్లా, మౌనంగా ఉన్నాడు. కన్నీళ్ళు, కళ్ళ నిండా కన్నీళ్ళు. వచ్చేసాడు. ఆ బాడీని పట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ కారుకి వెళ్ళి చూస్తున్నాడు. ఈ కారు వల్ల నేను వాడిని చూస్తుంటే ఆ కారు మీద వాడు చిన్న గీతలు రాయబోతున్నాడు. ఏంటనంటే ఐ లవ్ యూ డాడ్ అని రాయబోతున్నాడు. వాడికి పూర్తిగా రావు, ఏదో వాడికి వచ్చిన అక్షరాలతో ఏదో 2-3 అక్షరాలు రాశాడు. అది చూసి ఇంకా గుండె బద్దలైనట్టుగా ఏడ్చాడు. ఉరి అని వాస్తవానికి గీతలేం బళ్ళ చాక్ పీస్తో వాడికి తెలియదు కదా పాపం. కానీ కోపంలో విసిరేసినటువంటి ఆ బండరాయి వాడికి సరిగ్గా తగిలి ప్రాణాలు వదిలాడు. కొంతమందికి ఈ కోపం విషయంలో నిగ్రహం ఉండదు. అర్థమైందా? అది ఆడవాళ్ళకే ఉంటుంది, మగోళ్ళకే ఉంటుంది. కొంతమంది ఎక్కడ చూపించాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళ మీద చూపించే వాళ్ళు ఉంటారు. అదేదో లోకంలో సామెత ఉంది, అత్త మీద కోపం దుత్త మీద చూపించారని. దుత్త మీద చూపిస్తే పగిలిపోయిద్ది కదా. కొంతమంది దానికి ఏం చేయాలో, ఆ సమస్యకి ఏం చేయాలో అర్థం కాక ఎక్కడెక్కడో కోపాలు తీసుకొచ్చి ఎక్కడెక్కడో చూపించే వాళ్ళు ఉంటారు, నిగ్రహాన్ని కోల్పోయి. ఖచ్చితంగా ఈ విషయంలో మనం అడగాలి దేవుణ్ణి, దేవా
నా ద్వారా నీ నామం మహిమపరచబడినట్లు నాకు నిగ్రహ శక్తిని అనుగ్రహించు. నాకు నిగ్రహ శక్తిని దయచేయి. నేను నిగ్రహాన్ని కోల్పోయానా, నీకు అవమానాన్ని తెస్తాను. కొంచెం నేను నిగ్రహించుకొని ఉన్నానా, నీకు ఘనత తెస్తాను. కాబట్టి నాకు ఏ విషయంలో ఎదురైనా అన్నిటినీ తట్టుకొని నీ కొరకు నిలబడే నిగ్రహ శక్తిని నాకు ప్రసాదించు. అర్థమైందా? కొన్నిసార్లు కొంతమంది ఏదన్నా కావాలనే ఉడికించే మాటలు మాట్లాడతారు. కొంతమంది ఏమో చూసి చూడనట్టుగా సరే అన్నట్టుగా వెళ్ళిపోతారు. కొంతమంది ఆమె ఒకటందనుకో ఏమో 4 అనిగిద్ది. ఆయన ఒకటన్నాడు అనుకో ఈయన 3 అంటాడు. తద్వారా ఏమైద్ది అని అంటే గొడవలు ఎక్కువైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం.